గొర్రె చర్మాన్ని కప్పుకుని వస్తారు. చెప్పండి, ఏ చర్మం అది? రైట్. ఇప్పుడు కప్పుకుని ఆ చర్మాన్ని బట్టి నీకు ఎవరు కనిపిస్తారు? ఎవరు కనిపిస్తారు? గొర్రె కనిపిస్తుందా, లోపల తోడేలు కనిపిస్తుందా? పైన కప్పుకున్నది గొర్రె యొక్క చర్మం. ఓకేనా? అది చెప్తున్నాడు దేవుడు ఏమనంటే, అయ్యా అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములను వేసుకుని వద్దురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. గొర్రె ఎలా ఉంటది? గొర్రె స్వభావం ఏంటి? గొర్రె స్వభావం ఏంటి చెప్పండి? తెలుసా? గొర్రె స్వభావం ఏంటి? సాత్వికంగా ఉంటుంది. ఇంకా ఎవరికన్నా హాని చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తుంది గొర్రె? ఇంకా గొర్రెకున్న ఒక లక్షణం మీకు నేను చెప్పాలి. బురదలోకి వెళ్ళి గబుక్కుని ఏదో పరిస్థితులు వెళ్ళిపోయింది అనుకోండి, ఆ బురద వదిలేంత వరకు కూడా అది అసలు నిద్రపోదండి. గొర్రెకున్న స్వభావం, బురద అంటుకుంటే ఆ బురద వదిలిపోయేంత వరకు, ఇంకా చెప్పాలి అంటే బురదలోకే వెళ్ళదు అది, అసలు బురదలో అడుగు పెట్టడానికి ఇష్టపడదు. రైట్. అయితే గొర్రె ఎవరికి హాని చేయదు. నేను జస్ట్ లోకానుసారంగా చెప్తున్నా, హాని చేయదు. గొర్రె మురికిని ఇష్టపడదు. ఓకే. గొర్రె ఇంకది ఎలాంటిది అంటే తన యజమాని వెంట వెళ్ళిపోతే ఇంకంతే, ఇంకా మరో మాట లేదు, మరో ఆలోచన లేదు, ఇంకంతే. గొర్రెలు కాబట్టి నడుచుకుంటూ వెళ్తా ఉంటే వెళ్ళిపోతాయి, ఇంకంతే. మంటలో దూకుతుంటే దూకేస్తాయి, ఇంకంతే. ఆయన యజమాని ఏం చేస్తే చేస్తాయి, అంతే. ఇది గొర్రెకున్న స్వభావం. రైట్. తోడేళ్ళు ఏం చేస్తాయి? తోడేళ్ళు ఏం చేస్తాయి? అయ్యా అది గారు దేనో దాన్ని మిగతాన్ని చూస్తాయి. మేకలు అవ్వచ్చు, కోళ్ళు అవ్వచ్చు, గొర్రెలు అవ్వచ్చు, వాటిని ఏం చేస్తాయి? పట్టుకుంటాయి, గిట్టుకుని పోతాయి తోడేళ్ళు, ఇంకంతే. రైట్. అది క్రూరమైనది అని చెప్పబడుతుంది. అవునా? హింసిస్తుంది, చంపేస్తుంది, బాధ పెడుతుంది. ఓకే. ఇప్పుడు లోపల ఎవరంట? లోపల తోడేళ్ళు, పైన చర్మం గొర్రె. రైట్. ఇప్పుడు వాళ్ళని గుర్తించాలి అని అంటే, ఇలాగున అబద్ధ ప్రవక్తలు వస్తారు. వాళ్ళు పైన గొర్రె చర్మము కప్పుకుని నీకు కనిపించేదంతా కూడా గొర్రెలాగానే కనిపిస్తారు. గొర్రె లాంటి స్వభావం చూపినట్టే కనిపిస్తారు. గొర్రెలాగా నెమ్మదిగా ప్రేమగా ఉన్నట్టే కనిపిస్తారు. కానీ లోపల క్రూరమైన తోడేళ్ళు అని చెప్తున్నాడు దేవుడు. ఎవరు చెప్తున్న మాట ఇది? నా బైబిల్లో ఉందా? ఉందా? మీ బైబిల్లో ఉందా? ఉందా? ఉందా లేదా? ఉందా? క్రూరమైన తోడేళ్ళు. రైట్. చదవండి నెక్స్ట్ వచ్చిన. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. అంటే ఒక అబద్ధ ప్రవక్తను గాని అబద్ధ సేవకుడిని గాని ఎలా మనం తెలుసుకోవచ్చు అని అంటే, వారి ఫలమును బట్టి తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి ఫలమును బట్టి తెలుసుకోవచ్చు. అంటే ఫలాల్ని బట్టి తెలుసుకోవచ్చు చెట్టు ఏంటో. అంతేనా? కొబ్బరికాయ పట్టుకొచ్చాను అనుకోండి, ఏ చెట్టు అని చెప్తారు? దానిమ్మకాయ పట్టుకొచ్చాను అనుకోండి, ఏ చెట్టు అని చెప్తారు? అంతేనా? కంచిత్రం అవి గింజలు ఆకాయలు పట్టుకొచ్చాను అనుకోండి, ఏం చెప్తారు? అంతేనా? ఇప్పుడు చదవండి. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. ముండ్ల పొదలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను అంజూరపు పండ్లైనను కోయుదురా? కోస్తామా? ముండ్ల పొదల్లో ద్రాక్ష పండ్లు కోయగలమా? చెప్పండి. కోయగలమా? అందరు చెప్పండి. కోయగలమా? ఒకవేళ కోస్తానండి చెప్పండి. ఆ చెట్లు వేసుకున్నా పట్టుకోవచ్చు. అవుతుందా? అవ్వదు. రాజురావు గారు, అవుదా? ముండ్ల చెట్టుకి, కంచిత్రం చెట్టుకి ద్రాక్ష పళ్ళు కాస్తాయా? దాని గారు కాస్తాయా? అదే చెప్తున్నాడు ఆయన. ముండ్ల పొదలకు ద్రాక్ష పళ్ళు కాస్తాయా? పల్లేరు చెట్లకి అంజూర పళ్ళైనా కాస్తాయా? గన్నేరు పప్ప ఏమంటారు? గన్నేరు చెట్టేనా? ఆ చెట్టుకి యాపిల్ పళ్ళైనా కాస్తాయా? కదా. కాస్త ఇంకనే
ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు తెచ్చుకుని నాకు ఈ ఫలాలు కావాలి అని మనం కోరుకుంటే ఫలాలు వచ్చేది, కానీ అవకాశం లేదు. ఏ చెట్టుకి ఏ ఫలం కాయాలో దేవుడు ముందుగానే నిర్ణయించాడు. అది చెప్తున్నాడు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుంటారు. ఫలాల్ని బట్టి. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పలికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. దేవునికి స్తోత్రం. రైట్, వీరి ఫలములను బట్టి చెప్పొచ్చు. ఓకేనా? మొదటిది ఏంటి? వారి ఫలములను బట్టి. ఫలములు అనేవి ఎలా గుర్తించగలం? ఒక సేవకుడు లేదా ఒక అబద్ధ ప్రవక్త యొక్క ఫలాలు ఎలా గుర్తించాలి చెప్పండి. గొర్రె చర్మముతో ఉన్న వ్యక్తి గొర్రె స్వభావమును కలిగి ఉండడానికి, ఇక చెప్పాలి అని అంటే, మేకప్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏంటది మేకప్ అంటే? ఇప్పుడు మీ ముందు ఏం చేయాలి అని అంటే, ఆ స్వభావాన్ని ధరించుకుని, మా పాస్టర్ గారు చాలా సాత్వికుడు, మా పాస్టర్ గారు చాలా నెమ్మదస్తుడు, మా పాస్టర్ గారు చాలా ప్రేమ కలిగినోడు, మా పాస్టర్ గారు చాలా పరిశుద్ధుడు, మా పాస్టర్ గారు చాలా నీతిమంతుడు, మా పాస్టర్ గారు చాలా ఎంత అంత కాదని మీరు చెప్పుకునేటట్టుగా నేను ఏం చేయాలి? ఇప్పుడు మేకప్ చేయాలి. ఎందుకని? నా స్వభావం తోడేలి స్వభావం బయటికి ఏమో గొర్రెలాగున మీకు నేను కనిపించాను. అప్పుడు ఏం చేయాలి? నేను చక్కగా గొర్రె రూపాన్ని ధరించుకుని మీ దగ్గరికి వచ్చి నటిస్తూ ఉండాలి. ఓకేనా? మరి ఫలాలు నటిస్తాను, ఎంతకాలం నటిస్తాను, ఎన్ని రోజులు నటిస్తాను, కానీ ఏమవుతుంది చివరికి? నిన్ననే ఒక సాక్ష్యం, అల్లుడు గారు వాళ్ళ అల్లుడు చెప్తున్నాడు, మా మామయ్య గారు చాలా అంటే చాలా మహాజ్ఞాని, ఇంక చెప్పాలి అంటే బైబిల్లోనే పండితుడు, కానీ ఆయన సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడండి. బాధ, సాక్ష్యం లేకుండా ఆయన మరణించారు, అది బాధ. కానీ బైబిల్ ఓపెన్ చేయకుండా ఎన్ని గంటలైనా ప్రసంగం చేయగలరు, ఎన్ని గంటలైనా 3 రోజులైనా అలా కూర్చోబెట్టి చెప్పగలడు. కానీ తన సాక్ష్యాన్ని ఏమో మొదట్లో తెలియలేదు. ఓకే, పడిపోతాం, తప్పిపోతాం, ఒకవేళ దారి తప్పి వేరే మార్గాన్ని వెళ్ళిపోతాం, కానీ భక్తి జీవితంలో నీతిమంతుడు ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు అని వాక్యం చెప్పబడుతుంది. దేవుని స్తోత్రం. ఒకవేళ గొర్రె చర్మాన్ని కప్పుకొని ఒకవేళ జీవిస్తూ ఉంటే, నిజం చెప్తూ ఉన్నాను, మంచి పనులు ఉండవు. మంచి స్వభావం నటించి చూపించడానికే తప్ప లోపల క్రూరమైన తోడేలే. సరే, ఒక పాము తెచ్చుకుందాం. ఓకే, తలకు ఒక పాము ఇస్తాం. మీరేం చేస్తారంటే చక్కగా పాలు, ఏది పాలు పోసి లేదా ఆవు పాలు పోసి చక్కగా పెంచండి. ఏం చేస్తారు రేపొద్దున? మీరే పెంచారు కదా, మీరే పోస్తారు కదా చక్కగా పాలు. దానికి అప్పుడప్పుడు కేక్ పెట్టారు, స్వీట్ పెట్టారు, మజ్జిగన్నం పెట్టారు, బిర్యానీ పెట్టారు. మీరే కదా చిన్నప్పటి నుంచి ప్రేమతో పెంచారు. కానీ చివరికి ఏం చేస్తుంది? మరి తోడేలు స్వభావం ఏంటి? అది ఎప్పుడూ కూడా దాని స్వభావం దానిదే. ఒకవేళ నటించినంత మాత్రాన దాని స్వభావం మారదు. వారి ఫలాలు, ఇంక చెప్పాలి అని అంటే, వారి యొక్క ఫలాలు ఎలా ఉన్నాయో దాన్ని బట్టి చెప్పొచ్చు. వారి యొక్క జీవితంలో ఫలింపు ఎలా ఉందో దాన్ని బట్టి కూడా చెప్పొచ్చు. ఓకేనా? ఆలోచించుదాం. ఫలాల్ని బట్టి చెప్పొచ్చు. మొదటిగా దేవునికి స్తోత్రం. అంటే ఫలాల్ని బట్టి వారిని దేవుడు పిలుచుకున్నాడా, లేదా వారికి వారు వచ్చారా, లేదా వారు అబద్ధ బోధకుల, అబద్ధ ప్రవక్తల అనేది గ్రహించగలము. దేవునికి స్తోత్రం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చదువుకున్నాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక, అందరూ తీయండి. యోహాను గారి మొదటి పత్రిక
4వ అధ్యాయము మొదటి వచనం చదువుకున్నాం. అందరూ తీశారు? ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. ప్రతి ఆత్మను ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. దేవునికి స్తోత్రం. అనేకమైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి ఆల్రెడీ బయలు వెళ్ళిపోయారు. అంటే ఆల్రెడీ ఇప్పుడు మనం చదువుకున్న సమయానికి వచ్చేసారు కూడా. అర్థమైందా? అపోస్తల కార్యగ్రంథంలో ఒక ఆయనకి 7 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు చూపించలే కానీ ఆ 7 కొడుకు కూడా యేసు ప్రభువుని చూసారేమో అనుకుంటున్నాను నేను. కానీ యేసు ప్రభు నామంలో స్వస్థతలు జరుగుతున్నాయని, ఓకే, లేదు వాళ్ళు చూడకుండానే ఈ పౌలు పేతురు చేసే కార్యాలు ఒకవేళ చూసి యేసు ప్రభు నామంలో ఉచ్చాటన చేస్తానంట. యేసు ప్రభు నామంలో దెయ్యం పోవును కాక అంటా ఉన్నారు. అద్భుతాలు, స్వస్థతలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని ఏం జరిగింది అని అంటే, రోజు ఒకటి దెయ్యం పట్టేసింది. ఆ దెయ్యం పట్టినప్పుడు అక్కడికి వెళ్ళి యేసు ప్రభు నామంలో విడుదల పొందుకోదని కాక అని చెప్పానని దెయ్యం మీద యేసు ప్రభు నామంలో ఉచ్చాటన చేస్తున్నారు. ఓకే, ఈలోపు ఏమైందో తెలుసా? దెయ్యం మాట్లాడుతుంది. నాకు పౌలు తెలుసు, పేతురు తెలుసు, యేసు ప్రభు శిష్యులందరూ తెలుసు, యేసు ప్రభు కూడా తెలుసు. నువ్వెవడవే? ఏమడుగుతున్నాయి? దెయ్యం, లోపల ఉన్న దెయ్యం. దావీదు గారు, రాజారావు గారు, లోపల ఉన్న దెయ్యం అడుగుతుంది. ఏమని? నాకు పేతురు తెలుసు, యోహాను తెలుసు, పౌలు తెలుసు, శిష్యులందరూ తెలుసు, యేసు ప్రభు కూడా తెలుసు. నువ్వెవడవే అంటే దెయ్యాన్ని కూడా నువ్వు తెలియదు అన్నమాట. అయితే ఇప్పుడు వాక్యం చెప్పబడుతుంది, అనేక మంది అబద్ధ ప్రవక్తలు ఆల్రెడీ బయలుదేరి వెళ్ళొచ్చేశారు. మన కాలంలోనికి ఆల్రెడీ వచ్చేసారు. ఓకే, వచ్చేసిన పరిస్థితులు ఏం జరుగుతుంది అని అంటే, ప్రతి ఆత్మను నమ్మొద్దు అంటున్నాడు దేవుడు. ఇంక సింపుల్ గా చెప్పాలి అని అంటే, ప్రతి ఒక్కడిని నువ్వు నమ్మొద్దు. ఎందుకు నమ్మొద్దు? అందులో అబద్ధమైన ప్రవక్తలు, తోడేలు స్వభావము కలిగి గొర్రె చర్మము కలిగిన వారు ఉన్నారు అని. రైట్, వారిని ఎలా గ్రహించవచ్చు అనేది ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. అంటే దేనిని బట్టి పరీక్షించగలం? ఇప్పుడు దేన్ని బట్టి? ఆత్మను బట్టి. దేన్ని బట్టి? అక్కడ వచ్చిన చదువు ఇంకా అర్థమవుతుంది. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ దేవుని సంబంధమైనదని కాదని ఒప్పుకోదో, ఈరోజు యేసు ప్రభు వారు దేవుని కుమారుడు కాడు అనే సంఘాలు కూడా లేకపోలేదు. అర్థమైందా? పేర్లు చెప్పట్లేదు కానీ కొన్ని సంఘాలు ఉన్నాయి. తండ్రినే నమ్ముతారు కానీ కుమారుని యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? అబద్ధ ప్రవక్తలు అవుతారు, అబద్ధ బోధకులు అవుతారు. కొంతమంది యేసు ప్రభుని దేవుడిగా యాక్సెప్ట్ చేయరు, ఆయన దేవుని కుమారుడు అని కూడా అంగీకరించరు. కొంతమంది ఆయన దేవుడిగా యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు చేయని వారందరూ ఏమవుతారు? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అవుతారు. అదే చెప్తున్నాడు ఆయన. ఆయన ఆత్మ ఆయన లోకానికి శరీరధారిగా వచ్చి ఆయన ఆత్మను ఒప్పుకొనకపోతే వాడే అబద్ధికుడు అని చెప్పబడుతుంది. అంతేనా? ఉందా? మీ వచనాలు ఉందా? అంటే ఏ ఆత్మ అయితే క్రీస్తుని అంగీకరించిందో వారందరూ కూడా ఏమవుతారు? ఫలమును బట్టి, వారి క్రియలను బట్టి మనం చెప్పొచ్చు. రెండోది ఆత్మను బట్టి. యేసు ప్రభువుని
మళ్ళా ఒకసారి ఆ మాట చదివితే బాగా, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. నీకు తెలుసా ఎవరైనా ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు అని అన్నని గుంపు ఎవరన్నా నీకు తెలుసా? అన్నని జనాంగం ఎవరైనా నీకు తెలుసా? జాగ్రత్త, నువ్వు వాళ్ళతో పాటు ఏకీపించావు అనుకో. చెప్పాను, నేను చాలాసార్లు చెప్పాను. మరియా ఆ పైన వచ్చిన చదవకుండా రబ్బూని అని పిలిచిన ఒక్క మాట చూపి యేసు ప్రభు ప్రవక్తే అని చెప్పే ఒక గుంపు, క్రైస్తవుల్లో లేని గుంపు అది. ఆ గుంపు అంటారు, అది కూడా క్రీస్తు తర్వాత 600 సంవత్సరాల తర్వాత జరిగిన ఆ మనుషుడు మాట్లాడుతున్న విషయాలు. యేసు ప్రభుతో కూడా ఉన్నవాళ్ళు చెప్పే మాటలు నమ్ముదామా? 600 సంవత్సరాల తర్వాత వచ్చి పలికి యేసు ప్రభు గురించి మాట్లాడే మాటలు నమ్మగలమా? కూడా నీకు ఉండవులు తెలుస్తుంది నీ గురించి ఏంటో బాగా. నువ్వు చచ్చిపోయిన 600 సంవత్సరాల తర్వాత ఎవడో వచ్చి పలానా రాజ్ కుమార్ ఉన్నాడంట, పలానా దుద్దుగుర్లు ఉండేవాడంట, అతడు మనుషులే కాదు, దెయ్యం, పాస్టర్ గారే కాదు, ఎలాగంటే ఎలా యాక్సెప్ట్ చేయగలవు? ఇలాంటి గుంపు ఉంది. ఆ గుంపు ఏంటి అని అంటే యేసు ప్రభు దేవుని కుమారుడు అని నమ్మరు. వాళ్ళందరూ కూడా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలే. ఇంకా చెప్పబడుతుంది, వారందరూ కూడా యేసు ప్రభువుని ఎలా చూస్తున్నారు అని అంటే ఒక ప్రవక్తగా చూస్తున్నారు తప్ప దేవుని కుమారుడుగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆ గుంపు ఒకటైతే, దేవుని సంఘాలలో ఉన్న మరి కొన్ని గుంపులు, ఈ గుంపులన్నీ కూడా యేసు ప్రభువుని శరీరధారిగా వచ్చినట్టుగా దేవుని కుమారుడిగా యాక్సెప్ట్ చేయట్లేదు. ఆత్మను బట్టి వారు అబద్ధ బోధకులు కాదో చెప్పొచ్చు. దేవుని స్తోత్రం. మొదటి విషయం ఏంటి? ఫలాల్ని బట్టి చెప్పొచ్చు. రెండోది ఆత్మను బట్టి. దేవునిని అంగీకరిస్తే, యేసు ప్రభువుని దేవుని కుమారుడిగా అంగీకరించి ఆయన శరీరధారికి లోకానికి వచ్చి మన పాపములతో చనిపోయి తిరిగి లేచి వెళ్ళాడు అని నమ్మకపోతే వారు అబద్ధ బోధకులు లేదా ప్రవక్తలే. దేవుని స్తోత్రం. రైట్. మూడో చూద్దామా? రెండు అర్థమైతే మూడో దాంట్లోకి వెళ్దాం. అర్థమైనా? రెండు అర్థమైనా? ఇందులో ఏమైనా డౌట్లు ఉన్నాయా? అర్థం కాకపోతే మాట్లాడి అర్థమైనా అర్థం కాదు. బలమా? అర్థమైనయా? ఓకే, రైట్. మూడోది గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము. పౌలు గలతీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనం. మేము మీకు తీసారా గలతీయులకు రాసిన పత్రిక? ఎక్కడుంది గలతీయులు? ఇండెక్స్ చూస్తారా? నూట 168వ పేజ్. కొత్త నిబంధన అయితే 272వ పేజ్. చదువు సంతోష్. 1వ అధ్యాయం 8వ వచనం. మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన యొక్క దూతయైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. ఏంటి? మేము మీకు ప్రకటించిన ఈ సువార్త కాక మరలా మేమే వచ్చి వేరే సువార్త ప్రకటించినా, లేదు మనుష్య కుమారుడు ఎవడైనా వచ్చి వేరే సువార్త ప్రకటించినా, లేదు పరలోకం నుండి ఒక దూతే వచ్చి వేరే సువార్త ఒకటి ప్రకటించిన వాడు శాపగ్రస్తుడు అవునుగా. అంటే ఏం చెప్తున్నాడు దేవుడు ఇక్కడ? ఖచ్చితంగా నిజమైన సువార్తను ప్రకటిస్తున్నారా లేదా? నిజమైన సువార్తను ప్రకటించకుండా ఒకవేళ వేరే 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 సువార్తలు ఒకవేళ ప్రకటిస్తూ ఉంటే దేవుడు మనుషుడిగా ఈ లోకానికి వచ్చాడు అని పైన చూస్తుంది. అంగీకరించకపోతే వాడు అబద్ధికుడే. ఇప్పుడు అది ప్రకటించకపోతే ఆయనే మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చి
మన పాపముల నిమిత్తం కలువరి శిలువలో మరణించి తిరిగి లేచి మరలా రావడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ప్రకటించకపోతే, ఈ సువార్త కాక మరొక సువార్తను ఎవడైనా మేమే కానీ ఒకవేళ ప్రకటించినా కూడా శాపగ్రస్తులమే అంటున్నాడు. అంటే ఎలా గ్రహించగలం? మూడోదిగానంటే, నిజమైన సువార్త, ప్రభు ప్రకటించిన సువార్త ఏదైతే ఉందో ఆ సువార్త బట్టి మనం వారు అబద్ధ బోధకుల, అబద్ధ ప్రవక్తల అనేది గ్రహించగలం. దేవునికి స్తోత్రం. ఈరోజు కొన్ని కేటగిరీలు ఉన్నాయి. నేనే క్రీస్తుని అని చెప్పుకునే కొంతమంది బయలుదేరిపోయారు. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చలామణి అవుతూ ఉన్నారు. రైట్? ఆయనే దేవుడు, ఆయనే రెండవ యేసు ప్రభు అని కూడా చెప్పుకు తిరుగుతున్న గ్యాంగులు చాలా ఉన్నాయి. జాగ్రత్త, చాలా జాగ్రత్త. మేము ప్రకటించే సువార్త ఇది తప్ప వేరేది ఇంకేదైనా కూడా, ఇంకెవడైనా కూడా, పరలోకం నుండి వచ్చి ఒక దూత ప్రకటించినా కూడా అది తప్పే. బిడ్డ, ఈరోజు చెప్పాలంటే బోల్డ్ టీవీలు, అవునా? నేను బ్రహ్మానంద గారు అంటూ ఉంటాను, వద్దండి వీడియోస్ పెట్టకండి. ఎందుకనంటే ఏమో మనకు నాలెడ్జ్ ఎంత, మన జ్ఞానం అంట. కానీ ఈరోజు ఎలా ఉంది అని అంటే, సెల్ ఫోన్ ఉంటే చాలు, లైవ్, అన్ని లైవ్లే, అన్ని లైవ్లే. నేను చెప్పాలి అని అంటే ఏం చెప్తున్నారో కూడా తెలియట్లేదు, ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియట్లేదు, ఏ స్వార్థలు ప్రకటిస్తున్నారో కూడా తెలియట్లేదు. బిడ్డ, ఏదో చూసి రాత్రి పాస్టర్ గారు ప్రసంగం వచ్చినోడు తెలుస్తుంది. రాత్రి చెప్తున్నాడు ఆయన, చక్కగా ప్రార్థనకు వచ్చే ఆమె ఈ దుర్బోధ ఈ మధ్యన తయారైపోయారు. కొన్ని బ్యాచ్లు క్వశ్చన్ చేస్తారు కానీ వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారో ఎవడో మాట్లాడు. నేను ఎలా ఉన్నానని పశ్చాత్తాపం ఉండదు. వాడు అలా చేస్తున్నాడు, వాడు ఎలా చేస్తున్నాడు, పాస్ట్ ఎలా ఉన్నాడు, అలా ఉన్నాడు అంటారు తప్ప ఎవడు కూడా వాడికి ఒక్కడి దగ్గర సాక్ష్యం లేదు. అదో గ్యాంగ్ తయారైపోయారు క్రైస్తవ్యాన్ని. క్వశ్చనింగ్ అంతే, ఇంక మరొకటి లేదు. ఎవడో చెప్తాడు, వీడి దగ్గర సమాధానం ఉండదు. ఆడెవడో చెప్పిన సమాధానం తప్ప వీడు బైబిల్ చదవడు. అలాంటి పరిస్థితిలో ఉంది. అదే చెప్తున్నాడు, సువార్త ఈ సువార్త తప్ప మరి ఏ సువార్త అయినా ఎవడైనా వచ్చి ప్రకటించినా కూడా అది చెల్లదు, వాడు శాపగ్రస్తుడు అవుతాడు. నాకు అంటే వారు ప్రకటించే సువార్తను బట్టి కూడా మనం ఏం చేయగలం? అతడు అబద్ధమైన ప్రవక్తో నిజమైన ప్రవక్తో తెలుసుకొనగలము. దేవునికి స్తోత్రం. రెండు చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లించాం. హల్లెలూయా. రెండు చేతులు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఎన్ని విషయాలు వచ్చినాయి? ఒకటి, ఈ ఫలముల దగ్గర నువ్వు క్రియలు కూడా రాసుకో. వాళ్ళ క్రియలు, సేవకుడుగా నీకు మాదిరి లేకపోయినా, వారి క్రియలు సరిగా లేకపోయినా సరైన కేటగిరీలో లేనట్టే అర్థం. రెండోది, ఆత్మను బట్టి వారు నిజమైన సేవకుల లేదనేది గ్రహించగలం. మూడవది, నిజమైన సువార్త తప్ప వాళ్ళకు అనుకుగా నచ్చినట్టు సువార్త ప్రకటిస్తూ ఒకవేళ ఇదైనంత మాత్రాన వాళ్ళు నిజమైన ప్రవక్తలు అవ్వలేరు. స్తోత్రం. తర్వాత ఈ మొదటి యోహాను పత్రికలో చూద్దాం, 4వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, ఇందాక మొదటి వచనం చదువుకుని ఇప్పుడు 2-3 చదువుకోండి. యేసుక్రీస్తు శరీరధారియే వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనదో దేవుని సంబంధమైనది, యేసును ఒప్పుకొనదో దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టి దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది. ఇది వరకే అది లోకములో ఉన్నది. రైట్. ఇక్కడ మాట్లాడుకున్నాం, వారి యొక్క ఫలాన్ని బట్టి
వారు ఎలాంటి ప్రవక్తలు, ఎలాంటి సేవకులు అనేది గ్రహించగలరు. రెండోది, వారు దేవుని ఆత్మను రైట్ ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడని వారు నమ్మకపోయినా కూడా వారిని మనం అంగీకరించాలి. మూడోది, నిజమైన సువార్త ప్రకటించడం చేయగలిగితే ఖచ్చితంగా వారు అంగీకరించగలిగిన వారే. ఇప్పుడు నాలుగోది ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ 2 వచనాల్లో ఈ నిజమైన సువార్తతో పాటు ఇందులోనే రాస్తున్నారు. నిజమైన సువార్తతో పాటు పక్కనే రాస్తాను. నాలుగోది, క్రీస్తు ఉండాలి. వారు అన్ని విషయాల్లో క్రీస్తు ఉండాలి. అన్ని విషయాలు ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు లేకుండా, క్రీస్తుని చూపించకుండా ఒకవేళ ఏం చేసినా కూడా, ఓకేనా, ఒకవేళ చాలా మంది, మేబీ నేనే అవ్వచ్చు, చివరికి క్రీస్తుని కనపరచకపోతే, చివరిగా నువ్వు అన్ని విషయాల్లో చివరికి పాయింట్ అవుట్ చేసుకొచ్చిన తర్వాత క్రీస్తుని కనుక చూపించకపోతే, ఓకేనా, మీరు అబ్జర్వ్ చేయండి. వాక్యము చెప్తూ ఉన్నప్పుడు చెప్పిన తర్వాత చివరిలో అంగీకరించమనో, క్రీస్తుని గురించో, చివరిగా ఆయన రాకడ గురించో, లేకపోతే క్రీస్తు యొక్క ఆ స్వభావం గురించో, లేకపోతే క్రీస్తుని నువ్వు అంగీకరించడం గురించో, క్రీస్తు యొక్క రూపంలోనికి మారడం గురించో, చివరికి ఏదో ఒక పాయింట్లో నీ క్రీస్తు ఖచ్చితంగా మెసేజ్లో ఉండాలి. లేకపోతే వారు అబద్ధ ప్రవక్తలే. అర్థమైందా? వారుకు వారు అంగీకరించకపోయినా అబద్ధ వాళ్ళే. గ్రేట్. వారికి వారు ఒకవేళ ప్రకటిస్తున్న సువార్త క్రీస్తు సువార్త తప్ప మరి ఏదైనా కూడా వారు అబద్ధ బోధకులే. చివరిగా క్రీస్తు వారి యొక్క సెమినార్ లేదా మెసేజ్ లో ఖచ్చితంగా క్రీస్తు లేకపోతే వారు అబద్ధికులు. నేను స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం? ఎన్ని విషయాలు? 4 విషయాలు. 1, వారి యొక్క ఫలాల్ని, క్రియలను బట్టి చెప్పొచ్చు. 2, దేవుణ్ణి అంగీకరించాన్ని బట్టి, ఆత్మను బట్టి చెప్పొచ్చు. 3, వాళ్ళు ప్రకటించే సువార్తను బట్టి చెప్పొచ్చు. 4, క్రీస్తు ఖచ్చితంగా వారి యొక్క సెమినార్ లేదా మెసేజ్లో ఖచ్చితంగా ఉండాలి. దానికి స్తోత్రం. రైట్. 4వది అయింది. 5వది చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక. పేతురు గారు రాసిన 2వ పత్రిక, అది వెనకాలే ఉండొచ్చు. 2వ అధ్యాయము 3వ వచనం. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభమును సంపాదించుకొందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. అధిక లోబులై కల్పనా కథలు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటారు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఏం చేస్తారు అనంటే మీ వలన లాభాన్ని సంపాదించుకుంటారు. ఏం సంపాదించుకుంటారు? చెప్పండి. ఏం సంపాదించుకుంటారు? అందరూ చెప్పండి. ఏం సంపాదించుకుంటారు? ఎవరు? అబద్ధ బోధకులు కానీ, అబద్ధ ప్రవక్తలు కానీ ఏం చేస్తారు అనంటే మిమ్మును బట్టి లాభాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారంట. సెల్ఫ్ గెయిన్ అంటారు. అంటే ఒక అన్యుడు అడిగిన ప్రశ్న, పాస్టర్ ఏదో ఊరి నుంచి వస్తాడు, ఆయనకి తినడానికి కూడు ఉండదు, కట్టుకోవడానికి సరైన బట్టలు ఉండవు, మేబీ ఒకవేళ వస్తే ఏ సైకిల్ లేకుండా కూడా వస్తాడు. వచ్చిన తర్వాత గట్టిగా 5-6 సంవత్సరాలకు వచ్చేసరికి మొత్తం పాస్టర్ గారి స్టేటస్ అంతా మారిపోతుంది. ఎప్పటికి 4-5 సంవత్సరాలకి మారిపోతుంది స్టేటస్. కానీ ఈయన కారులో తిరుగుతాడు, చక్కగా బంగ్లాలో తిరుగుతాడు, ఇంకా అన్ని ఏసీ రూమ్స్, ఇంకా లగ్జరీ ఉంటుంది. తీరా చూస్తే ప్రార్థనకు వచ్చే విశ్వాస పెంకిటీలు ఇంకా అలానే ఉంది. కానీ పాస్టర్ డూప్లెక్స్లో ఉంటాడు అని ఒక అన్యుడు నన్ను అడిగాడు ప్రశ్న. ఏం చెప్పాలి రాజారావు గారు సమాధానం?
గజర గారు ఏం చెప్పాలి? ప్రార్థనకు వచ్చే విశ్వాసి అభివృద్ధి లేదు, సేవకుడు ఎలా అభివృద్ధి అవుతున్నాడు చెప్పండి. మీ వలన లాభం పొందడానికి ప్రయత్నం చేస్తే అలానే ఉంటది. నేను స్తోత్రం ఎంత కదా. మీ వలన లాభం పొందాలని ప్రయత్నం చేసే వారందరూ కూడా అబద్ధ బోధకులే. వారు కల్పనా కథలు చెప్తారంట. బిడ్డ ఒక్కసారి ఆలోచించు. నేను ఇక్కడ చెప్పానో లేదో కానీ ఈ మధ్యన ఒక టీచర్ గారు నేను కలిసాను. రెడ్డిగడ టీచర్ని, హెచ్ఎం గారిని కలిసాను. ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను పాస్టర్ గారు నన్ను ఆయన గుర్తించి చెప్పులు అవి మంచి పెడుతుంటే ఆయన ఒక మాట ఉపయోగించి, అయ్యా నేను ఊరు వెళ్ళాను. ఆ ఊర్లో అసలు స్కూళ్ళు కొత్తగా పెట్టారు, అప్పటి వరకు స్కూలే లేదు ఆ ఊర్లో. అలాంటి ఊరికి నన్నే మొదటి టీచర్గా పంపించాను. సరే వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న పిల్లల్ని నేను చూస్తే చాలా భయంకరంగా ఉన్నారు. అసలు వాళ్ళకి భయము భక్తి అసలు ఏం లేవు. కానీ వెళ్ళాను. వెళ్ళి వాళ్ళు ఒక్కొక్కళ్ళని వాళ్ళు కాస్తంత భయంలో భక్తిలో నేను కూడా స్కూల్లో కొంచెం వాళ్ళకి చెప్పడం అవి చేస్తూ వాళ్ళ జాయిగా నడిపించడం మొదలుపెట్టాను. ఈలోపు ఆ ఊరికి ఒక సేవకుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఆ ఊరికి వచ్చిన సేవకుడు చక్కగా వీళ్ళు అప్పటికి కొంచెం చిన్నపిల్లలకి కథల ద్వారా అలా దేవుని ప్రేమ తెలియజేస్తే వీళ్ళు సండే స్కూల్కి వెళ్ళడం మొదలు పెడితే వాళ్ళని బట్టి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ప్రార్థనకు వెళ్ళడం మొదలు పెట్టారు. గడుస్తుంది, సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయనకి ఇద్దరు కూతుర్లు పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఆయన పెద్దలతో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఆయన గవర్నమెంట్ ఉద్యోగం, ఆయన గవర్నమెంట్ టీచర్. ఆయన మాట్లాడుతున్నప్పుడు దేవుడు అన్నాడంట, నువ్వు ఉద్యోగం మానేసి సేవకురాని దేవుడు పిలుచుకుంటాడంట. ఏమనేసి? ఉద్యోగం మానేసి ఉద్యోగానికి సెలవు ఇచ్చేసి ఇంకా ఏం చేయి, సేవ చేయని దేవుడు పిలుస్తున్నాడంట. మాంగారి దగ్గరికి వచ్చి చెప్పాడు అల్లుడు, అయ్యా మామయ్య గారు దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు, నేను ఉద్యోగం రిజైన్ చేసి మరీ సేవకు రమ్మంటున్నాడు నన్ను అని దేవుడు పిలుస్తున్నాడని చెప్పాడు దావీదు గారు. అయితే అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? బాబు అలా కాదు, చేయండి కొంతకాలం ఇంకా కనిపెడదామని చెప్పానని ఆయన దగ్గర చెప్పి అల్లుడి దగ్గర. ఈ మాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటాడంట, నాకేదో గతి లేక నేను సేవకు వచ్చానండి. ఆయనకు ఉద్యోగం మొదలుకొని ఎందుకు రావాలి సేవకి? అంటే నీకే గతి లేకపోతే సేవకు వచ్చేస్తావా? ఏ గతి లేకపోతే ప్రార్థనకి ఒక గుంపు తయారు చేసి ప్రార్థన ఎట్టేస్తావా? పాతకాలంలో బ్రతకలేనుడు బడిపొందులు అన్న పేరు, కానీ ఇప్పుడేంటో తెలుసా? బ్రతకలేని వాళ్ళందరూ పాదరులేయటం. నేను కూడా నాతో సహా బ్రతకలేని వాళ్ళందరూ కూడా సేవకులమే. ఏంట్రా అంటే ఏ బతకలేదు కదా, అక్కడికి వెళ్తే కదా కానుకలు వస్తాయి, దశమాగాలు వస్తాయి, ఇస్తాయి, కాళ్ళ మీద కాలేసి కూర్చుని నిలవచ్చు ఇంకంతే. అలాంటి బ్రతుకులైపోయినాయి ఈరోజు సేవకులు. నేను కూడా ఉన్నాను, ఎవరినో అంటలే, నేను కూడా ఉన్నాను. బ్రతకలేక పని చేయలేక ఏమైపోతున్నాం అంటే సేవకుల వైపే కూర్చుంటున్నాం. అలాంటి పరిస్థితి కలిగిన పరిస్థితిలో ఉంటున్నాం. ప్రియబిడ్డ ఒకసారి ఆలోచించు. ఆ వచ్చిన భాగం చదవండి ఒకసారి, మరలా చదవండి ఒకసారి. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. ఏంటండి అంటే నీ వల్ల లాభం సంపాదించుకోవడానికి సేవ తప్ప దేవుని రాజ్యాన్ని కట్టడానికి కాదు. నీ వలన లాభం సంపాదించుకోవడానికి పోషణ నిమిత్తం తప్ప దేవుని కోసం పెళ్లి కుమార్తెని సిద్ధపరచడానికి కాదు. సేవకు వచ్చిన 2-3 సంవత్సరాలు బాగానే ఉంటుందండి సేవ. దేవుని మీద ఆధారపడి, దేవా నాకు భోజనం లేదు, నాకు వస్త్రాలు లేవు, నా స్థితిగతులు బాగలేవు, నువ్వే చూసుకొని ఆయన అని మొరపెట్టే పరిస్థితి. కానీ ఒక 4-5 సంవత్సరాల తర్వాత జరిగే పరిస్థితి ఏంటో తెలుసా? సంఘం అంతా మీరే సేవకుడు పోషించాలి, మీరే సేవకుడికి అన్ని అండదండగా ఉండాలి. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, మీ పెళ్లి చేస్తున్నాను, మీ దినాలు చేస్తున్నాను, మీకు అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, మీరే నన్ను పోషించాలి.
అని సంఘం మీద పడుతున్నాం. మేము సేవకులం. నిన్ను సేవకు పిలుచుకుంది ఎవరు? నువ్వెవరన్నా పిలుచుకున్నావా? నువ్వెవరన్నా నన్ను పిలుచుకున్నావు సేవకి? నువ్వు పిలుచుకుంటే చెప్పు, నువ్వే నన్ను పోషించాలి, నువ్వే నాకు భోజనం పెట్టాలి, నువ్వే నాకు వస్త్రాలు ఇవ్వాలి, నువ్వే నాకు జీతం ఇవ్వాలి. ఎందుకంటే నువ్వు పిలుచుకున్నావు. నీ దగ్గర నేను ఉద్యోగం చేస్తున్నాను కనుక. కానీ పిలుచుకున్నది ఎవరు అని అంటే దేవుడు పిలుచుకున్నాడు సేవకు కనుక. ఉద్యోగాన్ని పిలిచింది, ఉద్యోగాన్ని ఇచ్చింది ఆయన. జీతం ఎవరు ఇవ్వాలి? ఎవరు ఇవ్వాలి? జీతం దేవుడు ఇవ్వాలి. మరి విశ్వాసం మీద ఎందుకు ఆధారపడుతున్నావు? విశ్వాసం మీద ఆధారపడి నువ్వే ఇవ్వాలి. నువ్వు కానుకలు ఇస్తేనే పోషింపడాలి ఇక్కడ. నువ్వు కానుకలు ఇస్తేనే బ్రతకాలి ఇక్కడ. సంఘం అంట పాడికొండంట, జాగ్రత్తగా కాపాడుకోవాలంటే పాడి. బిడ్డ జాగ్రత్త, మోసపోతున్నావు జాగ్రత్త. వాక్యం చెప్పబడుతుంది, వారి లాభమును సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అని. ఒకసారి ఆలోచించు. నేను మాట్లాడుతుండగానే నీకు ఊహలు వస్తాయి. నువ్వు మాట్లాడుతుండగానే నీకు కనబడతా ఉంటారు. నీకు కనిపించేవారు కొంతమంది అయితే కనిపించిన వారు ఇంకెక్కువ మంది ఉన్నారు. ఆలోచించు. సేవకు పిలుచుకుంది దేవుడు, నీకు భోజనం పెట్టేది దేవుడు, నీకు జీతం ఇవ్వాల్సింది దేవుడు, నిన్ను పోషించవలసింది దేవుడు, నీ అవసరత తీర్చవలసింది దేవుడు. ఆయన మాత్రమే తీర్చగలడు. కానీ మనుషుల మీద ఆధారపడుతూ దేవుని మీద ఆధారపడకపోవడం, ఆయన ఇచ్చే జీతాన్ని కట్ చేస్తున్నాడు అంతే. ఆయన నిన్ను పోషించడం మానేసినాడు. కారణం ఏంటంటే నువ్వు ఆయన మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడుతున్నావు కనుక. ప్రియబిడ్డ, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు బ్రతకలేక పాస్టలం అయిపోయే పరిస్థితిలో ఉన్న మమ్మల్ని మేము లాభసాధకంగా చూసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము, లేదా దేవుని రాజ్యాన్ని కట్టడానికి ప్రయత్నం చేస్తున్నాము. జాగ్రత్త. ఇంకా ఏంటో తెలుసా? ఆ చర్చిలో బాప్తిజం పొందడు, ఈ చర్చిలోకి రాకూడదు. ఏంటది? ఆ చర్చిలో బాప్తిజం పొందితే వేరే చర్చికి వెళ్ళకూడదు. నువ్వు ఆ చర్చిలోనే బతకాలి. యేసుప్రభు గారు కూడా పలకలేదు ఈ మాట. యేసుప్రభు కోసం ప్రాణం పెట్టేసిన 12 మంది శిష్యులు కూడా, వారిని వెంబడించి కొంతమంది ప్రాణాలు పెట్టేసిన కూడా ఎప్పుడు చెప్పలేదు ఈ మాట. ఎందుకనంటే స్వలాభం కోసం చూసుకుంటున్నావు. అందుకే నువ్వు ఈ సంఘంలో బాప్తిసం పొందావు కానీ నువ్వు చచ్చిన బతికిన ఇక్కడే చావాలి, ఇక్కడే ఉండాలి. నువ్వు వేరే చోటకు వెళ్ళకూడదు. ఇంకా ఎందుకని? నువ్వు వెళ్ళిపోతే వచ్చే 10 రూపాయలు పోతాయి, నువ్వు వెళ్ళిపోతే కానుకలు పోతాయి, నువ్వు వెళ్ళిపోతే నీ కుటుంబం నుంచి వచ్చే కానుకలు అవన్నీ కూడా పోతాయి. కాబట్టి నువ్వు ఎక్కడికి కూడా వెళ్ళకూడదు, ఇక్కడే సావాలి నువ్వు. ఎందుకని? ఇక్కడే బాప్తిసం పొందావు కనుక. స్వలాభం. చెప్పు, నీకు దమ్ముంటే చెప్పు, ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళని చెప్పు. నీకు దమ్ముంటే చెప్పు, ఇక్కడ నీకు వాక్యం లేకపోతే వేరే చోటకు వెళ్ళిపోవాలి. నీకు దమ్ముంటే చెప్పు, ఇక్కడ వాక్యం లేకపోతే, నేను సరిగా లేకపోతే, నేను నీకు మాదిరిగా లేకపోతే వేరే చోటకు వెళ్ళు, నేను కూడా సేవ మానేసి నీ వెనకాల వస్తానని చెప్పగలవా? నేనేం చెప్తే అదే కరెక్ట్ అంతే. నేనేది మాట్లాడితే అదే కరెక్ట్. మిగతా వాళ్ళందరూ రాంగే. నేనే సేవకుడు, మిగతా వాళ్ళందరూ పరిమాణోళ్లే. నేనే సేవకుడు, మిగతా వాళ్ళందరూ అపరిశుద్ధులే. ఇది ప్రతి బోధకులుగా మేము మాట్లాడాము. ఇప్పుడు చెప్పు, వారి స్వలాభమును చూసుకునే వారందరూ కూడా అబద్ధ బోధకులే, అబద్ధ ప్రవక్తలే. నువ్వు పరీక్షించవచ్చు, నువ్వు గమనించవచ్చు, వారి యొక్క క్రియలను బట్టి నువ్వు గమనించవచ్చు. అదే చెప్తున్నాడు ఆయన. వారి యొక్క క్రియలను బట్టి, వారి ఫలములను బట్టి, వారు దేని మీద బేస్ అయి ఉన్నారు, వారి ఆత్మను బట్టి, వారు ప్రకటించే సువార్తను బట్టి, వారు క్రీస్తుని లేకుండా ఒకవేళ నడిపిస్తున్నా, జాగ్రత్త జాగ్రత్త. నువ్వు ఏ సమాజమైనా, ఏ సహవాసమైనా, ఏ సంఘమైనా క్రీస్తు లేకుండా ఉంటే నువ్వు వెంబడించేది అబద్ధ బోధకుణ్ణి, అబద్ధ ప్రవక్తల్ని. బహు జాగ్రత్త. దేవునికి స్తోత్రం. స్వలాభం కోసం నువ్వు సేవ చేస్తూ ఉంటే అబద్ధ బోధకుడివి, అబద్ధ ప్రవక్తవి. జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, గుర్తించగలమా? 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 దేవునికి స్తోత్రం. చివరిగా ఒక క్వశ్చన్ చదువుకున్నా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనం.
స్వలాభం కోసమే ప్రయత్నం చేస్తారు. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. ధర్మశాస్త్రమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. మరొక్కసారి చదవ. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలుగదు. ఇంగ్లీష్ ఎలా ఉంది అని అంటే దెర్ ఈస్ నో లైట్ ఇన్ దెమ్. వారిలోనే వెలుగు ఉండదు అని చెప్తున్నాడు. అసలు విషయం అది. ఓకేనా? అరుణోదయము కలుగదు అని అంటే వాక్యానుసరముగా దేవుడు చెప్పిన రీతిగా అలాగున ప్రకటించకపోతే రైట్, వారిలో ఆయన వెలుగే ఉండదంట. ఆయన వెలుగు లేని వారందరూ కూడా ఇప్పుడు ఏమవుతారు? అబద్ధ బోధకులే అవుతారు, అబద్ధ ప్రవక్తలే అవుతారు. ఓకేనా? అంటే ఇప్పుడు ఎవరు వెలుగు ఉండాలి? ఆయన వెలుగు ఉండాలి. ఆ బోధలు చెప్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ఆ బోధ బోధించేటప్పుడు, ఆ బోధను, దేవుని యొక్క మాటలను హెచ్చరించేటప్పుడు, ఆ యొక్క పరిస్థితులు చెప్పాలి అని అంటే చాలా సంఘాల్లో జరిగేది ఏంటో తెలుసా? హెచ్చరించామా సంఘం మానేస్తారు. విశ్వాసులు చాలా గొప్పవాడు, మామూలుగా తెలివైన వాళ్ళు కాదు. మాస్టర్గా నన్ను హెచ్చరిస్తాడా? బోళ్ళని సంఘాలు ఉన్నాయి, నాకు బోళ్ళని ఉంటాయి. ఆశీర్వాద సంఘాలు చాలా ఉన్నాయి. నువ్వు ఎల్లప్పుడూ దీవింపబడదు కాకుండా అక్కడ హాయిగా ఉంటుంది నీకు ప్రాణం. నువ్వు తప్పు చేస్తున్నావు జాగ్రత్త అని అన్నామా? నా గురించి చెప్పాడు ఈరోజు వాక్యం అంతా. వచ్చేవారం నేను ఇంక ప్రార్థనకి రాను. ఈ లేకపోతే ఇంకొకటి ఎవడు లేడా? నాకు ఇంకో సంఘమే లేదా? వాక్యం చెప్పబడుతుంది. వారి బోధన బట్టి కూడా చెప్పొచ్చు అని, అంతేనా? వారి బోధన బట్టి చెప్పొచ్చు. ఇందాక పై వచ్చిన కూడా చదువుకున్న వారి కల్పనా కథలను చెప్తారంట. ఇప్పుడు అంటున్నాడు ఆయన ఖచ్చితంగా ఏంటి అని అంటే వారిలో వెలుగు ఉండదు. కారణం ఏంటి అని అంటే ఏదో భయం భయం భయం. నేనంతా మేకప్ చేసుకుని ఇది చేయడానికి చక్కగా ఇది చేస్తారన్నమాట. అదే చెప్తున్నాను. మళ్ళీ ఒక్కసారి చదవండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల, వాక్య ప్రకారము బోధించని ఎడల వారిలో వెలుగుండదు. వెలుగంటే వాక్యం చెప్పబడుతుంది. ఆయన చెప్తున్నాడు నేనే వెలుగై ఉన్నా. క్రీస్తు వెలుగు నీ సేవకుడో బోధకుల్లోనో లేకపోతే ఏ ప్రవక్తలు అవుతారు? ఏ బోధకులు అవుతారు? ఖచ్చితంగా ఎవరు వెలుగు ఉండాలి? వాక్యాన్ని కరెక్ట్గా బోధించగలగాలి. ఇంకంతే. తప్పు అయితే తప్పు, ఇంకంతే. నువ్వు వాక్యానుసరంగా లేవంటే లేవింకంతే. అలా నువ్వు బోధించకపోతే, నీ బోధలో కూడా వాక్యానుసరమైన స్థితి లేకపోతే, వాక్యానుసరమైన ఖండించడం. తిమోతి రాసిన పత్రికలో సమయం లేదు కనుక తిమోతి రాసిన తిమోతితో అంటూ ఉంటాడు, ఈ వాక్యం ద్వారా నువ్వు హెచ్చరించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి అని. కానీ ఇవేమి చెప్పకుండా పర్లేదు, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, ఆదివారం మటుకు ప్రార్థనకు వచ్చేయి, నువ్వు ఎన్ని రోజులు 6 రోజులు చక్కగా ఉండు, 6 రోజులు నీకు నచ్చినట్టుగా బ్రతుకు, నచ్చినట్టుగా తిరుగు, 6 రోజులు నీకు నచ్చిన పనులన్నీ చేసి ఆదివారం మటుకు ప్రార్థనకు వచ్చే అన్నావా, ఇది బోల్డ్ అంత నిండిపోదు నీ పాటికి. నిన్న పైకి కూడా వేసేది షెడ్డు. కారణం నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతకడానికి దేవుని మందిరానికి వచ్చేవా అనుకో, దేవుని వాక్యము 2 అంచులు గల ఖడ్గము కంటేనూ పదునైనది. ఎప్పుడూ కూడా కోస్తా ఉంటది అనమాట. ఎక్కడ చెడు ఉంటే చెక్కేస్తా ఉంటది అనమాట దేవుని వాక్యం.
కాలుకి ఏదైనా పుండు పట్టింది అనుకోండి, షుగర్ ఇవి ఉంటాయి కదా, షుగర్ పుండ్లు ఇబ్బంది అవుతూ ఉంటాయి. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం చేస్తా తెలుసా, సాఫ్ట్వేర్ చెక్కేస్తూ ఉంటాడు. ఆ పెరిగినదంతా కూడా చెక్కేసి చెడంతా పిండేసి కట్టి పంపిస్తాడు నేను ఇంటికి. ఎందుకు? అలాగే ఉంటే ఇంకా పాడైపోతావని. ఇంకేంటో చెప్పనా, అప్పటికి నీ వేళ్ళయ్యో కుళ్ళిపోనియా, వేళ్ళే కట్ చేస్తాడు. నువ్వు అప్పుడైనా మారలేదా, కాలు వెళ్ళిపోద్ది. జాగ్రత్త. ఇది దేవుని యొక్క విషయంలో నువ్వు నేను మనం నచ్చినట్టుగా ఉండడానికి, నచ్చినట్టు జీవించడానికి కాదు. ఇక దేవుని సన్నిధికి రాకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికి గొడవలేదు. దేవుని మందిరానికి రాకుండా, బాప్తిస్మం పొందకుండా, దేవుని సన్నిధికి పాటలు లేవు, వాక్యం లేదు, దేవుని వాక్యం చదవకుండా, ప్రార్థన చేయకుండా నీకు నచ్చినట్టు బ్రతికేస్తే ఏ గొడవ లేదు. కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించకపోతే, ఇంకా వాక్యం చెప్తున్నాడు శ్రమ ఉంది. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన, అలాగన బోధించకపోతే వారు అబద్ధ బోధకులే, అబద్ధ ప్రవక్తలే. నిన్ను మెప్పించడానికి నేను ఎక్కడ నిలబడితే నేను అబద్ధ బోధకుండా అవుతాను. నిన్ను మెప్పించడానికో, నిన్నేదో జాగ్రత్త పెట్టుకోవడానికో, నీకు నచ్చిన వాక్యాలు నేను చెప్తే నీకు నచ్చుతాను, ఆయనకి నచ్చను. కాబట్టి వాక్యాన్ని వాక్యముగా బోధించకపోతే అబద్ధ బోధకులం అయిపోతాం. రైట్? అంటే వాక్యాన్ని వాక్య ప్రకారం బోధించకపోయినా మనం గుర్తించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రైట్, చదువు ఒకసారి. ఇప్పుడు గుర్తించగలవా? అబద్ధ బోధకులు ఆల్రెడీ బయలు వెళ్ళిపోయారు అని చెప్పబడుతుంది. మరీ చెప్తున్నా, నేను కూడా ఉన్నానేమో అందులో. నేనేదో పరిశుద్ధుడిని, నీతి పొందిన నేను కూడా అనట్లా. మేబీ ఆ సెక్షన్ లో, ఆ వరుసలో అబద్ధ బోధకులు ఒకవేళ నేను కూడా ఉన్నానేమో. అయితే విశ్వాసివైన నీవు ఏం చేయాలి అని అంటే, నువ్వు వెంబడించే వ్యక్తి అబద్ధ బోధకుడా, అబద్ధ ప్రవక్త, అతను ఎలాంటి వాడు అనేది నువ్వు పరీక్షించాలి. వెంబడించే వారిని అంటారు, వెంబడించే వాడిని కాదు. సారీ, ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నన్ను ఏమంటారు అని అంటే, ఆడేదో గడ్డి తిని వెళ్తున్నాడు, నువ్వేం చేసావు వెనకాలండి? నేను వెళ్ళిపోతున్నాను మిమ్మల్ని అందరిని ఏదో మాయ చేయడానికి, మిమ్మల్ని అందరిని ఏదో మోళీ చేయడానికి, మిమ్మల్ని అందరిని ఏదో మోసం చేయడానికి గొర్రె చరం కప్పు నేను వచ్చేసాను. నువ్వేమైపోయావు? నీ భక్తి జీవితం, నీ విశ్వాసం ద్వారా ఏమైపోయావు అని అంటే, గుడ్డిగా నమ్మిపోయానండి, మా పాస్టర్ చాలా మంచోడు అని వెళ్ళిపోయావు. నరకన కూడా వెళ్ళిపోతావు పాస్టర్ గారితో పాటు. వెళ్ళిపో, ఇంకేం ఉండదు ఇంకా. అంతే కదా, అంతే కదా. పాస్టర్ గారు చాలా మంచోడని నువ్వు నమ్మావు, ఓకే, ఇక ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆయనతో పాటు నరకానికి వెళ్ళిపోవాలి ఇంకంతే. జాగ్రత్త. అబద్ధ బోధకుడు, అబద్ధ ప్రవక్త ఫలాలను బట్టి చెప్పొచ్చు. దేవుని ఆత్మను అంగీకరిస్తున్నాడో లేదో దాన్ని బట్టి చెప్పొచ్చు. నిజమైన సువార్త ప్రకటిస్తున్నారో లేదో దాన్ని బట్టి చెప్పొచ్చు. క్రీస్తు వారి యొక్క జీవితంలో, వారి యొక్క మాటలలో, బోధలో క్రీస్తు లేకపోతే ఉన్నాడో లేడో దాన్ని బట్టి చెప్పొచ్చు. ఒకవేళ వారి స్వలాభం చూసుకున్నారో, సంఘలాభం చూసుకుంటారో దాన్ని బట్టి చెప్పొచ్చు. వారి యొక్క బోధన బట్టి చెప్పొచ్చు. ఈ బిడ్డ గమనించగలుగుతున్నా లేదు గుడ్డిగా వెళ్ళిపోతున్నా? గుడ్డిగా వెళ్ళిపోతే నరకానికి. చివరి దినాల్లో జరిగే పరిస్థితుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం, మోసపోకుడి అని చెప్తున్నాడు దేవుడు. ఏం చెప్తున్నాడు? మోసపోకుండా చూసుకోవాలి. ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? ఎవరి బాధ్యత? దేవుడి బాధ్యత. ఎవరి బాధ్యత? ఎక్కడ ఉన్నారా? నిద్రపోతున్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ కలిసి రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెల్లించిన దేవుని స్తోత్రం. హల్లెలూయా. రైట్.
ఎవడు నిన్ను మోసం చేయకుండా చూసుకో. నేను మరలా అవుట్లైన్ ఇస్తున్నాను. ఎవడు